नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి విచారం చేసుకుంటున్నాం. అందులో ముందుగా ఆచార్యులు విద్యారణ్య స్వామి యొక్క ఆశీర్వాద పద్ధతిలో ఒక 3 ఆశీర్వాదాలు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం. చెప్తాను, చెప్పండి. అహంకారాత్మనో ఏకత్వా బ్రహ్మ నివృత్తి రూపో అయం గ్రంథిభేదో దృఢీభూయాత్. అహంకార ఆత్మనో ఏకత్వ బ్రహ్మ నివృత్తి రూపో అయం గ్రంథిభేదో దృఢీభూయాత్. అహంకారము ఆత్మ రెండున్నాయి. ఇవి రెండు ఇక్కడ అహంకారమేది ఆత్మేది అనేటువంటి దాన్ని వేరువేరుగా చేయకుండా రెండు కలిసిపోయినట్లుగా ఇక్కడ ఈ అహంకారమేదో ఆత్మేదో అనేటువంటి దాన్ని గుర్తించే పరిస్థితులు లేకుండా మునిగిపోయినాం. అటువంటి భ్రమలో మునిగిపోయిన నాకు ఇది అహంకారమని ఇది ఆత్మస్వరూపమని స్పష్టంగా గుర్తించి అలా ఉండగలిగేటువంటి స్థితి నాకు దృఢమగుగాక అని ఇక్కడ ప్రార్థన. ఇది ప్రార్థన వరకు మనం చెప్పుకుంటున్నాం. దీని వివరణ మళ్ళీ నిదానంగా చెప్పుకుంటాం. తర్వాత ఆత్మ దేహాది వ్యతిరిక్తో నవా వ్యతిరేక్తత్వేపి కర్తృత్వాది ధర్మయోగి నవా
అకర్తృత్వేపి తస్య బ్రహ్మణో అభేదోస్తి వా నవా అభేదేపి తత్ జ్ఞానం కర్మాదిసహితం ముక్తి సాధనం కేవలం వా కేవలేపి ఆత్మా సాక్షి వా కర్తా వా సాక్షిత్వేపి అస్య బ్రహ్మత్వమస్తి వా న వా బ్రహ్మత్వేపి తద్బుద్ధ్యా వేదితుం శక్యం వా న వా మమ పరమార్థతో బ్రహ్మత్వమస్తి వా న వా బ్రహ్మత్వేపి తాదృగ్రూపం మమ సాక్షాత్కృతం వా న వా సాక్షాత్కృతేపి ఇతః పరం కర్తవ్యమస్తి వా న వా కర్తవ్యాభావేపి వర్తమాన దేహపాతానంతరం విదేహముక్తి భవిష్యతి వా న వా తత్ప్రాప్తవపి కాలాంతరేషు పునర్జన్మ భవిష్యతి వా న వా ఇత్యాది సర్వసంశయ నివృత్తి భూయాత్. ఆత్మ దేహాది వ్యతిరిక్తో నవ. ఏమంటే ఆత్మ దేహమా లేకపోతే దేహం కంటే వేరేనా? వ్యతిరిక్తత్వేపి, ఒకవేళ ఆత్మ దేహం కంటే వేరే అయినా కర్తృత్వాది ధర్మయోగి నవ. కర్తృత్వం చేస్తూ ఉందా, కర్తృత్వం లేదా? ఎవరికి? ఆత్మకు. ఆత్మకు కర్తృత్వం ఉందా లేదా? అకర్తృత్వేపి, ఒకవేళ కర్తృత్వం లేదని అనుకుందాం. అకర్తృత్వేపి తస్య బ్రహ్మణో అభేదోస్తి వా నవ. ఈ ఆత్మ అకర్త అయితే బ్రహ్మతో భేదం ఉందా లేదా? ఒకవేళ అభేదేపి, భేదము లేదని అనుకో. భేదము లేకపోతే తజ్ఞానం, ఆ జ్ఞానం ఉందే, ఏ జ్ఞానము? ఈ ఆత్మ బ్రహ్మ భేదము లేదు అనేటువంటి జ్ఞానం ఉందే, కర్మాది సహితం ముక్తి సాధనం కేవలం వా. అది కేవలం కర్మతో చేసి, కర్మ చేస్తాం కదా, కర్మ అంటే భగవంతునికి పూజ, యజ్ఞయాగద క్రతువులు, ఉపాసన క్రతువులు, వీటి వలన ఏమన్నా కలుగుతుందా? లేకపోతే కేవలం అంటే కర్మ వలన ఆ జ్ఞానం కలుగుతుందా, లేకపోతే కేవలంగా ఉంటే కలుగుతుందా? ఈ రెండింటిలో ఏది? సరే, కేవలేపి, దాంట్లో కర్మ వలన కలగదు, కేవలం వలననే కలుగుతుంది అని వస్తే ఆత్మ సాక్షివా కర్తవా? ఆత్మ సాక్షియా కర్తనా? ఏమైనా ప్రశ్నలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఇవి సంశయాలు అన్నమాట. ఇవి సంశయాలను చెప్పి ఆ సంశయాలను మళ్ళీ నివారింపని చేయాలా? సరే, ఇప్పుడు ఊరికే మనం చూసుకుంటున్నాం. సాక్షిత్వేపి, అది ఆత్మకర్త కాదు, సాక్షి. సాక్షిత్వేపి, సాక్షి అయినప్పటికీ అస్య బ్రహ్మత్వమస్తి వా నవా. అక్కడ బ్రహ్మత్వమస్తి, అక్కడ బ్రహ్మమే ఉందా లేదా వేరే ఏమన్నానా? బ్రహ్మత్వేపి, బ్రహ్మమే అయినప్పటికీ తద్బుద్ధ్యావేదితం శక్యం వా నవా. అది బుద్ధి చేత తెలుసుకోవడానికి వీలవుతుందా కాదా? మమ పరమార్థతో బ్రహ్మత్వమస్తి వా నవా. అప్పుడు నేను అంటే ఆ వ్యవహారాలు చేస్తున్నప్పుడు తెలుసుకున్నప్పుడు నేను బ్రహ్మనా లేకపోతే బ్రహ్మ కాదా? బ్రహ్మత్వేపి, అప్పుడు కూడా నేను బ్రహ్మమే అయినప్పటికీ
తాదృగ్రూపం మమ సాక్షాత్కృతం వానవ. ఆ సమయంలో నేను బ్రహ్మ సాక్షాత్కారంలో నేను కలుగుతానా? బ్రహ్మ సాక్షాత్కారం కలగదా? బ్రహ్మత్వేపి తాదృగ్రూపం మమ సాక్షాత్కృతం వా నవ సాక్షాత్కృతేపి. అప్పుడు బ్రహ్మయే సాక్షాత్కారం అయి ఉన్నప్పటికీ ఇతః పరం కర్తవ్యమస్తి వా నవ. ఇంతకంటే వేరే పరమేమైనా వేరేదేమైనా ఉందా లేదా? ఇతః పరం కర్తవ్యమస్తివా, దీనికంటే వేరే కర్తవ్యం అంటే నేను బ్రాహ్మీ స్థితిలో ఉన్నాను ఇప్పుడు అనేటువంటి స్థితి తెలిసిన తర్వాత కూడా వేరే ఇంకేమన్నా ఉందా లేదా? కర్తవ్య అభావేపి, కర్తవ్యం ఇంక వేరే ఇంకేం లేదు అలా ఉండుటయే అనేటువంటిది వచ్చినప్పటికీ వర్తమాన దేహపాతానంతరం విదేహముక్తి భవిష్యతి వానవ. ఈ శరీరం పడిపోయింది, శరీరం మరణం వచ్చిన తర్వాత శరీరం పడిపోయింది. శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తి అంటే దేహం పోయిన తర్వాత కూడా నాకు ముక్తి ఉంటుందా ఉండదా? తత్ప్రాప్తావపి, ఒకవేళ విదేహముక్తి కూడా కలిగినప్పటికీ కాలాంతరేషు పునర్జన్మ భవిష్యతి వానవ. కాలాంతరం వల్ల ఏమన్నా ఒకవేళ ఏమైనా భవిష్యత్తులో మళ్ళీ ఏమన్నా పునర్జన్మ ఏమన్నా వస్తుందా రాదా? ఇత్యాది సర్వసంశయ నివృత్తిర్భూయాత్. ఇటువంటి సర్వసంశయాలు నాకు నివృత్తి అగినట్లుగా నన్ను అనుగ్రహించము అని భగవంతుని ప్రార్థన. గురువుగారు అటువంటి సంశయాలన్నీ నీకు నివృత్తి అగుగాక. ఇట్లా నివృత్తి కావాలంటే ఏం కావాలా అంటే అదేందో అది అయిపోతే మనం అప్పుడు తెలుస్తుందన్నమాట. అది కరెక్ట్గా ఇవన్నీ సరే. ఇక్కడ ఏంటిది ఆశీర్వాదం కదా, ఆశీర్వాద పద్ధతిని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. క్రమక్రమంగా వీటిని కూడా విచారణ మళ్ళీ చేసుకుంటాం. అనారబ్ధానాం చెప్పండి. ఆగామి జన్మహేతునాం అనేక కోటి జన్మార్జితానాం ప్రారబ్ధ వ్యతిరిక్తానాం సంచిత కర్మణాం నివృత్తిరూపః పరమ పురుషార్థః సమ్యక్ భూయాత్. అనారబ్ధానాం ఆగామి జన్మహేతునాం అనేక కోటి జన్మార్జితానాం ప్రారబ్ధ వ్యతిరిక్తానాం సంచిత కర్మణాం నివృత్తిరూపః పరమ పురుషార్థః సమ్యక్ భూయాత్. ఇప్పుడు ప్రారబ్ధ కర్మను అనుభవిస్తున్నాం. ఇప్పుడు వచ్చింది, ఇంతవరకు ప్రారబ్ధం అనుభవించినాం, ఇంకా ఉంది కదా కొద్దిగా అనుభవించాల్సింది. ఈ శరీరం ఉండేంత వరకు అనుభవించదని ప్రారబ్ధం అని అంటారు. అంటే ఇంకా ప్రారబ్ధంలో అనారబ్ధం ఇంకా ప్రారంభం కాకుండా ఉంది. ప్రారబ్ధ కర్మ ఇంకా ప్రారంభం కాకుండానే ఉంది, అది అనుభవించేదానికి ఉంది. ఇంకా ఆగామి జన్మహేతున, ఈ జన్మలో ఏం చేసామంటే ఇంతవరకు ప్రారబ్ధంలో మనం కొన్ని సంకల్పాలు చేసి ఉంటాం. ఆ సంకల్పాలు మళ్ళీ జన్మలు వచ్చేదానికి కారణమవుతుంది. ఆగామి జన్మహేతున అట్లా అయినటువంటి కర్మలు. తర్వాత అనేక కోటి జన్మార్జితానాం ప్రారబ్ధ వ్యతిరిక్తానాం, ఇంతకుముందు అనేక జన్మలలో సంపాదించినటువంటి కర్మలు అవన్నీ కుప్ప రాసి ఉన్నాయి, దాన్ని సంచిత కర్మ అంటారు. ఆ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, అనారబ్ధ కర్మ, ఈ మూడు కూడా నివృత్తి రూప. మూడు ఏమైపోవాలా? లేకుండా అయిపోవాలి. లేకుండా అయిపోయి పరమ పురుషార్థ, నేను పరమ పురుషార్థమైనటువంటి నా స్వరూప స్థితిలో నేను స్థిరంగా ఉండగలిగేటువంటి స్థితిని నాకు అనుగ్రహించుము అని ప్రార్థన. ఇలా ప్రార్థన చేయాలి. ఆచార్యుల వారు నీకు అటువంటివి సిద్ధించుగాక అని ఆశీర్వాదం చేస్తున్నారు. వీటిని తెలుసుకునే దానివల్ల ఏమవుతుందంటే, ఓహో నేను ఇట్లా తెలుసుకోవాలనా, ఇవి ఉన్నాయా అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే వాటిని చెప్పి తెలియచెప్పి వీటన్నింటినీ తొలగించుకో అని చెప్పుట. వీడికి ఆ సంశయాలు కూడా ఉండవు.
ఎందుకంటే చాలా చాలా మందికి చాలా చాలా భావాలలో వాళ్ళు ఉంటూ భగవంతుణ్ణి పొందుట అంటే వాళ్ళు ఏదో ఒక భావనలో ఉంటారు. ఇంకొంతమంది వేదాంతము చదువుకున్నా వేదాంతం అనేటువంటిది ఇలాగే అనేటువంటిది కొంతమందికి ఉంటుంది, వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అర్థమైనటువంటి స్థితిలో. అటువంటివన్నీ అనుభవజ్ఞులైనటువంటి వీళ్ళున్నారే, ఇప్పుడు అనుభవజ్ఞులైనటువంటి ఆచార్యులు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారంటే, నాయన చదువుకున్నది వేరు, అనుభవం వచ్చేది వేరు. మళ్ళీ ఈ అనుభవంతో వాళ్ళు చెప్తున్నారనమాట. ఆ అనుభవంతో చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు మనం కూడా తెలుసుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సరే, తర్వాత ఇందులో ప్రశ్నోత్తరిలో కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతి దాన విచారతోషాః కే సంతి సంతో అఖిల వీతరాగా అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః కే సంతిలో ఉన్నాం మనం. కే సంతి, సంత్ మనము విచారణ చేసేదానికి, మనం ఏదైనా ప్రశ్నలు అడగాలని అనుకున్నా, మనం ఒకవేళ తత్వాన్ని తెలుసుకోవాలని అనుకున్నా ఏ సాధువును మనం ఆశ్రయించాలి? సాధువులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉండరు? లెక్కలేనంతమంది ఉంటారు, లెక్కలేనంతమంది ఉంటారు. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే, గురుకులానికి వెళుతారు. గురుకులానికి వెళ్ళి గురువు దగ్గరనే ఉండి అక్కడే విద్యాభ్యాసం చేసి విద్యను పూర్తి చేసుకుంటారు. విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఆశ్రమంలోనే ఉండొచ్చు, ఒకవేళ ఆశ్రమం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని వాళ్ళ యొక్క విద్యుక్త కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భగవన్ మార్గంలో ప్రయాణం చేయవచ్చు. ప్రయాణం చేసే సందర్భంలో ఇప్పుడు గురుకులం ఎక్కడో ఉంటుంది, వీడెక్కడో ఉంటాడు. ఈ మధ్యలో వీడికి కొన్ని సందేహాలు రావచ్చు. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ గురువు దగ్గరికి పోవాలనంటే ఎక్కడ కుదురుతుంది? అది కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. అప్పుడేం చేయాలి అనే ప్రశ్నకి తైత్తిరీయోపనిషత్తులోనే సమాధానం చెప్పడం జరిగింది. నీ చుట్టూ కొంతమంది గురువులు ఉంటారు, నీ చుట్టూ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు మహాత్ములుగా ఉండే వాళ్ళు ఉంటారు. అట్లాంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగి అక్కడను కూడా తెలుసుకో, అక్కడను కూడా అడిగి నువ్వు తెలుసుకో అని చెప్పింది. ఒకవేళ అక్కడ కూడా నీకు క్లారిఫై కాలేదు, అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు ఉపనిషత్తులో. అంటే తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా తత్వం ఒకటే ఉంటుంది, తత్వము ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేశానంటే, ఒకప్పుడు పాండవులు కౌరవులు అని అనుకోండి, పాండవులు కౌరవుల గురించి ఒకసారి ఒక రకంగా చెప్తాను, అదే ఇంకోసారి వచ్చేటప్పటికి అదే పాండవులు కౌరవుల్ని ఇంకొక రకంగా చెప్తాను, రాక్షసులు దేవతలని ఒక రకంగా చెప్తాను, ఇంకోసారి వచ్చేటప్పటికి వాళ్ళని ఇంకొక రకంగా చెప్తాను. ఇప్పుడేమవుతుంది, ఒక్కసారి ఒక రకంగా చెప్పి ఇంకొకసారి ఇప్పుడు పాండవులు కౌరవులు ఇద్దరు కొట్లాడుకున్నారండి, కురుక్షేత్రం జరిగిందండి, అందులో కురుక్షేత్రం యొక్క గొప్పతనం ఎట్లాంటిది అని మనం వివరిస్తాం. అంటే కురుక్షేత్రము అనేటువంటిది ఒకటి ఉంది,
ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రము, దాంట్లో కౌరవులు పాండవులకు యుద్ధం జరిగింది. దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా ఉండి అక్కడ ఆయన రథాన్ని నడిపినాడు, అర్జునునికి రథసారథిగా ఉన్నాడని చెప్తాను. అదే దాంట్లో నిలబడాలి కదా, అని నిలబడను. మళ్ళా ఏం చేస్తాను, అయ్యా ఆ పాండవులు కౌరవులు అనేటువంటి వాళ్ళు అక్కడ లేరు, ఇక్కడే ఉండారు, నీ హృదయంలో ఉండారని చెప్తాను. ఆ పాండవులు ఆ కౌరవులు నీ హృదయంలో ఉన్నారంట. ఇప్పుడు అది కరెక్టా ఇది కరెక్టా వస్తుంది. అంటే అప్పుడు చెప్పింది ఆ స్థాయిలో అర్థం కావడం కోసం అలా చెప్తాం. కొద్దిగా పరిపక్వత కలిగిన తర్వాత ఈ స్థాయిలో ఇలా చెప్తాం. అంటే మార్పులు జరుగుతూ ఉండేటువంటివి, బయట ఉండేటువంటి విషయాలపైన మార్పులు జరుగుతాయి. ఒక విషయం మాత్రం మార్పు జరగకుండా ఉంటుంది, కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఒక విషయం మాత్రం, అది ఆత్మస్వరూపం. అది ఆత్మస్వరూపం అనేటువంటి దాని గురించి అప్పుడు చెప్పినా ఆత్మస్వరూపము మార్పులు లేనిది అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పినా మార్పులు లేనిదనే చెప్పాల్సి వస్తుంది. ఇంకొంచెం తర్వాత చెప్పినా మార్పులు లేనిదనే చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎవరు చెప్పినా ఆత్మస్వరూపము మార్పులు లేనిది. గురునానక్ గారు చెప్తారు. గురునానక్ సిక్కు మత గురు. అకాల్ అని చెప్తాడు ఆత్మస్వరూపాన్ని గురించి. కాలమునకు అతీతమైనది ఆత్మస్వరూపం అని చెప్తాడు. తర్వాత ఈ కబీర్, తుకారాం గారు, వీళ్ళందరూ కూడా వచ్చినామనుకోండి, వీళ్ళందరూ భక్తితో చెప్పినట్లుగా ఉంటారు, కానీ మళ్ళీ అది కాలానికి అతీతమైనది, తెలుసుకోవడానికి వీలు కానిది అని చెప్తారు. రామ అని అంటారు, పేరుకు రామ అని చెప్తారు, కానీ రామ అని అంటే ఈ రాముడు కాదు అని అంటారు. ఈ దశరథ రాముడు కాదు నేను చెప్తా ఉండేది అని అంటారు. ఒకసారి గాంధీ మహాత్ముడు ఉన్నాడు కదా, గాంధీ మహాత్ముడు ఎప్పుడు ఏదన్నా మాట్లాడితే కూడా రామ 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 అనేవాడు అంటారు. అప్పుడు బ్రహ్మానందగిరి స్వామి వచ్చి ఒక లెటర్ రాశాడట. నువ్వు రామ రామ అని అంటున్నావు కదా, ఏ రాముని నువ్వు పిలుస్తున్నావు? ఏ రాముని పిలుస్తున్నావు? ఎందుకు నువ్వు రామ అని అంటున్నావు? ఎందుకంటే గాంధీ మహాత్ముని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు కదా, తీసుకున్నారు కాబట్టి నువ్వు రామ రామ అని అంటున్నావు. ఎందుకంటే ఇప్పుడు ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు, అన్ని రకాలైన వాళ్ళు నిన్ను మహాత్ములను స్వీకరిస్తున్నారు. పైగా నేను ఈ దేశంలోనే కాకుండా వేరే దేశానికి కూడా పోయినప్పుడు అక్కడ కూడా నిన్ను మహాత్ములనే పిలుస్తున్నారు. మరి నువ్వు రామ అని అంటున్నావు, ఏ రాముని పిలుస్తున్నావు అంటే వారు రిప్లై ఇచ్చారట, నేను ఆత్మారాముని పిలుస్తున్నాను కానీ దశరథ రాముని నేను పిలవడం లేదు అని వారు రిప్లై. ఇది పేపర్లో కూడా వచ్చిందట. అంటే ఇప్పుడు ఏమిటి, రామ అని అంటున్నానంటే నేను ఈ రాముని పిలవడం లేదు. ఏ రాముని పిలుస్తున్నాను? ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే ఆ రామ అనే శబ్దము చేత ఏ తత్వము చెప్పబడుతుందో ఆ తత్వానికి రామాని పేరు. అదే ఆత్మస్వరూపం. ఆ ఆత్మ అని అనడం కాదు, కానీ అది కేవలం భావమే అది అవుతుంది, కానీ అది చెప్పడానికి వీలు కాదు. దానిని రామ అని అన్నారు. ఉపనిషత్తు కూడా రామ అని అనేది. అందుకని నేను ఆత్మారాముని పిలుస్తున్నాను అని వారు రిప్లై ఇచ్చారని చెప్పారు. అందుకనే వారు శరీరం విడిచిపెట్టే సమయంలో కూడా హే రామ్ అని అన్నారు. అది అనాలంటే అంత సామాన్యంగా వస్తుందా చెప్పండి? సరే, ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఒక్కొక్క గురువు దగ్గరికి ఒక్కొక్క శిష్యుడు పోయి ఉంటాడు. ఉపనిషత్తు వచ్చింది అంటే ఉపనిషత్తుల్లో గురువు ఉంటాడు, శిష్యుడు ఉంటాడు. ఆ గురువుని ఈ శిష్యుడు ఒకటి అడిగి ఉంటాడు, ఈ ప్రపంచం అనేటువంటిది ఎట్లొచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఈ పంచమహాభూతాల నుంచి వచ్చింది అని ఒక జాగాలో ఒక గురువు చెప్తాడు. ఇంకొక ఉపనిషత్తులోకి వచ్చినప్పుడు ఆ ఉపనిషత్తులో ఆ గురువుని ఆ శిష్యుడు అడుగుతాడు, ఈ ప్రపంచం ఎంత ఎట్లా వచ్చిందని అంటే
జలము, అగ్ని, భూమి మూడింటి నుంచి వచ్చింది అని చెప్తాడు. ఇంకొక జాగాలకు పోయి అడిగితే ఇంకొక ఉపనిషత్తు లేకపోతే అక్కడ ఇంకొక రకంగా చెప్తారు వాళ్ళు. కానీ ఇవన్నీ చెప్పుకొని వచ్చిన తర్వాత మూలం దగ్గరికి వస్తారు. మూలము సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం సత్యం అని వాళ్ళు నిరూపిస్తారు. ఏ ఉపనిషత్తు లేకపోయినా, ఏ గురువు దగ్గరికి పోయినా వీళ్ళందరూ చెప్పేది చివరికి సచ్చిదానంద స్వరూపం సత్యం అని చెప్తున్నారు. ఆ బయట ఉండేదాన్ని మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇక్కడ మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే, బయట ఉండేటువంటి విషయము ఏదో ఆ బయట ఉండే విషయము పరిణామ రూపమును చెందేటువంటిది. బయట ఉండే విషయము పరిణామము చెందేటువంటిది ఒకటి, సత్యము కానిది ఒకటి. సత్యము కాదు, పరిణామం చెందుతుంది. ఏ జగత్తైతే నువ్వు చూస్తున్నావో ఆ జగత్ అనేటువంటిది సత్యము కాదు ఒకటి. రెండవది, అది మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో బస్సులో ప్రయాణం చేస్తున్నాం. రోడ్డు ఉంది. ఆ రోడ్డు పైన ఎండ వేడికి మనకు ఎండమావులు కనిపిస్తాయి, నీళ్లు ఉన్నట్లుగా కనిపిస్తాయి. నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. ఆ నీళ్లు నువ్వు చూస్తే నువ్వు పోతూ ఉంటే నీళ్లు పోతూ ఉంటాయి, కనిపిస్తూనే ఉంటుంది అది. ఇప్పుడు నీకు కనిపించింది కదా నీళ్లు, ఆ నీళ్లు ఉన్నాయా? లేవు. పోనీ ఆ నీళ్లతో ఏమైనా నీకు కనిపించింది కాబట్టి కింద ఆ భూమి ఏమైనా ఒక్క పాయింట్ అయినా తడి ఉందా? లేదు. తడి కాలేదు, నీళ్లు లేవు, కానీ నీకు కనిపించినాయి. అది ఉన్నట్లా లేనట్లా? అది లేకపోయినా నీకు కనిపించింది. అది లేదు, లేకపోయినా నీకు కనిపించింది. అదే విధముగానే జగత్ అనేటువంటిది నిజముగా లేదు, కానీ నీకు కనిపించింది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. ట్రైన్లో కూర్చొని ఉంటాం, మనం కూర్చొని ఉంటాం. ఈ పక్క ఒక ట్రైన్, ఈ పక్క ఒక ట్రైన్ ఉంటుంది. కొంతసేపటికి ఆ ట్రైన్ కదిలి ఉంటుంది. మనకు ఎట్లా కనిపిస్తుంది తెలిసిన? మన ట్రైన్ పోతున్నట్లు అనిపిస్తుంది. మనం పోతున్నాము అనుకుని మనం సర్దుకునే లోపల ఆడ చూస్తే అది పోతుంది, అది వెళ్ళిపోయి ఉంటుంది, మనం అక్కడే ఉంటాం. ఈ ఫీలింగ్ అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ ఉండేది ఒకటి. చూడండి, పరిస్థితుల్లో అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఇవన్నీ వస్తున్నాయి లేదా? ఆ ఫీల్ అనేటువంటివి కలుగుతున్నాయి లేదా? అదేవిధంగానే ఈ జగత్తును గురించి ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అడిగినప్పుడు, అంటే ఆ శిష్యునికి కలిగిన సందేహాన్ని అనుసరించి అడిగినప్పుడు ఆ గురువు గారు ఆ శిష్యుని సందేహాన్ని అనుసరించి అక్కడ క్లారిఫై చేస్తాడు. ఈ బయట ఉండే దాని గురించి వేరువేరుగా చెప్తారు వీళ్ళు. ఎందుకంటే ఆ ప్రశ్న, శిష్యుని యొక్క ప్రశ్నను అనుసరించి గురువు సమాధానం ఉంటుంది. కానీ సత్యమైన విషయానికి వచ్చేటప్పటికీ అందరూ ఒకటే చెప్తారు. చూడండి, ఎంత ఆ అనుభవం అనేటువంటిది కూడా మహాత్ముల యొక్క అనుభవాన్ని తీసుకున్నప్పుడు కూడా స్పష్టంగా అక్కడ వస్తుంది. శంకరాచార్య స్వాముల వారు, అదేవిధంగానే భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్య స్వాముల వారు, వీళ్ళు అద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని, ద్వైతాన్ని వీళ్ళేం పెట్టలేదు. అద్వైత మత స్థాపకుడు శంకరాచార్య స్వాముల వారు కాదు, విశిష్టాద్వైత మత గురువులు భగవద్ రామానుజుల వారు కాదు, ద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల వారు కాదు. మరెవరు?
అంటే ముందున్నరే మహర్షులు న్యాయం, సాంఖ్యం, వైశేషికం, యోగం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఇవి ఉన్నాయి. వేదమును చదువుకున్నారు. వేదమును చదువుకున్న తరువాత ఒకతను వచ్చాడు, నేను దీన్ని ఇలా అర్థం చేసుకున్నానని చెప్పి న్యాయ దర్శనకారుడు చెప్పాడు. గౌతమ మహర్షి న్యాయ దర్శనముని చెప్పినాడు. అంటే ఈ వేదమును ఇలా అర్థం చేసుకోవాలని చెప్పి గౌతమ మహర్షి చెప్పాడు. తర్వాత కపిలుడు వచ్చాడు. కపిల మహర్షి వచ్చి సాంఖ్యమును చెప్పినాడు. పతంజలి మహర్షి వచ్చాడు, యోగముని చెప్పాడు. అదే వీళ్ళందరికీ మూలం మళ్ళా వేదమే. తర్వాత భాట్టులు అని వచ్చారు, వాళ్ళు ఒక విధంగా చెప్పారు. వీళ్ళందరూ ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత పూర్వమీమాంసావాదులు దాంట్లో కొంతమంది వచ్చారు. ఉత్తరమీమాంసావాదం అనేది మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఈ పూర్వమీమాంసావాదంలో వేదమును తీసుకొని కర్మ చేయుట ఎట్లు అనేటువంటి దానిపైన వచ్చారు. దాంట్లో నేను చెప్తా అనేది సరిపోతుందా లేదనేది కూడా చూసుకోవాలి నేను. మళ్ళీ ఏదంటే వేరే అన్నీ చెప్పుకుంటూ పోతే అంటే దీనికి లింకప్ కావాలా. ఇప్పుడు దీనికి చెప్పినటువంటి వాళ్ళల్లో మహర్షులుగా ఉండేటువంటి వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని గురించి వేదవ్యాస మహర్షుల వారు ఏం చేశారంటే తనకుండేటువంటి శిష్యులు నలుగురిని పెట్టుకొని ఆ నలుగురికి వేదమునంతా కూడా విభాగం చేసి చెప్పారు. దాంట్లో నలుగురిలో జైమిని మహర్షి అని ఒకతను ఉన్నాడు. ఈ జైమిని మహర్షి ఏం చేశాడంటే వ్యాసులు వారు చెప్పిన దాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకొని కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జైమిని మహర్షి వ్యాసుల వారి శిష్యుడే. జైమిని మహర్షి కర్మ సిద్ధాంతము, ధర్మ సిద్ధాంతము, ఇది ధర్మాన్ని ఆచరించాలి, ఇలా ఆచరించాలి, ఇలాగే చెయ్యాలి, ఇలా పెట్టాలి అని పెట్టాడు. కానీ వేదవ్యాస మహర్షుల వారు దాన్ని ఇలా అర్థం చేసుకోకూడదని ఇంకొక అర్థాన్ని మళ్ళీ చెప్పారు. వారు దాన్ని ఉత్తర మీమాంస అని అంటారు. వ్యాస మహర్షుల వారు చెప్పినటువంటిది. జైమిని మహర్షి చెప్పింది పూర్వమీమాంస. అంటే కర్మ సిద్ధాంతం అంతా ఈ పూర్వమీమాంసలో వస్తుంది, జ్ఞాన సిద్ధాంతం అంతా ఉత్తరమీమాంసలో వస్తుంది. అంటే కర్మ, ఉపాసన, జ్ఞానం మూడు ఉన్నాయి. నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు భూమి మీద ఉండు, లేకపోతే ఆకాశంలో పో, లేకపోతే ఒకవేళ స్వర్గలోకం ఉంటే స్వర్గానికి పో, లేదా నరకలోకం ఉంటే ఇంకొక పో, నువ్వు ఎక్కడికన్నా పో. ఇవి మూడే. ఏవి మూడు? కర్మ, ఉపాసన, జ్ఞానం. ఈ కర్మ, ఉపాసన, జ్ఞానం అనేటువంటి వాటిని డివైడ్ చేసామని అనుకోండి, నువ్వు హిందూ మతంలో ఉండు, ముస్లిం తీసుకో, క్రిస్టియానిటీ తీసుకో, జైన్ తీసుకో, నువ్వు ఇంకెవరన్నా బౌద్ధం తీసుకో, ఇంకేదన్నా తీసుకో, అన్నీ ఇటుకొచ్చి దీంట్లో కలిసిపోతాయి. అంటే ఈ కర్మ, ఉపాసన, జ్ఞానం ఈ మూడింటిలోనే కలిసిపోతాయి. ఈ మూడింటిని వీళ్ళు అర్థం చేసుకొని ఏం చేశారంటే ఈ మహర్షులు మళ్ళా దాన్ని ఒక రకంగా చెప్పారు. అలా చెప్పినటువంటి దాంట్లో జైమిని మహర్షి కర్మ సిద్ధాంతమును ప్రతిపాదించినారు. అథాథో ధర్మ జిజ్ఞాస అని సూత్రములు రాస్తూ ధర్మ జిజ్ఞాస అనేదంతా మొదలుపెట్టాడు. ఎవరు? జైమిని మహర్షి. అంటే ధర్మము, కర్మ అని దాన్ని ప్రతిపాదించాడు. అథ యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షుల వారు మొదలుపెట్టాడు. అథ యోగానుశాసనం, అథ యోగ అనుశాసనం, యోగాన్ని అనుశాసనం, యోగమును గురించి చెప్తున్నాను అంటే వేదము యోగం చేయమంటా ఉందని యోగా అనుశాసనం అని చెప్పాడు. ఎవరు? పతంజలి మహర్షి. ఇంకా సాంఖ్యులు వాళ్ళు కూడా అలాగే చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఇక్కడ నేను కర్మను పట్టుకుంటే నేను మోక్షాన్ని పొందుతానా? యోగాన్ని పట్టుకుంటే మోక్షాన్ని పొందుతానా? భక్తిని పట్టుకుంటే మోక్షాన్ని పొందుతానా?
లేదా జ్ఞానమును తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతానా అనేటువంటిది ఇక్కడ కావాలా, క్లారిటీ కావాలా. ఇప్పుడు నిన్న వీరు పద్మమ్మ గారు ఏమన్నారంటే స్వర్గం ఉందా అని అడిగారు. స్వర్గం ఉందా. ఇప్పుడు మనము స్వర్గం ఉందా లేదా అనే విషయాన్ని విచారణ చెయ్యాలన్నా వద్దా అంటే విచారణ చెయ్యాలి. కృష్ణుడు ఉన్నాడా లేడా అంటే విచారణ చెయ్యాలి. దేవుడు ఉన్నాడా లేడా అంటే విచారణ చేయాలి. ఉంటే ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు తెలిస్తే కదా మనం కరెక్ట్గా దాన్ని పట్టుకుంటాం. అదేవిధంగా స్వర్గం ఉందా లేదా, స్వర్గం ఉంటే ఎలా ఉంది లేకపోతే ఎలా లేదు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా పోయే మార్గంలో ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటే అది నిలిచిపోతాం ఒకటి. రెండవది, దాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే పట్టుకోవాల్సిందే, తప్పదు. అది అవసరమని అనుకోండి, పట్టుకోవాల్సిందే. అవసరమైన దాన్ని విడిచిపెడితే ఏమవుతుంది, అవసరమైన దాన్ని విడిచిపెడితే మనం కోల్పోతాం. కాబట్టి స్వర్గం ఉందా లేదా అనేటువంటి విషయం వస్తే స్వర్గం ఉంది. ఓకే, ఉంది. ఉంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరికి వస్తుంది, పుణ్యం చేసుకున్న వాళ్ళకు స్వర్గం వస్తుంది. అక్కడ పోయి ఏం చేస్తావు, భోగాలను అనుభవిస్తావు. స్వర్గం వస్తుంది, భోగాలను అనుభవిస్తావు. ఎంతకాలం అనుభవిస్తావు, నీ పుణ్యం ఉన్నంత వరకు అనుభవిస్తావు. పుణ్యమున్నంత వరకు అనుభవించి తర్వాత ఏమవుతావు, అటు నుంచి మళ్ళీ వచ్చేస్తావు. ఇప్పుడు నాకు స్వర్గం కావాలన్నా వద్దా అనేది ఎప్పుడు నిర్ణయం అవుతుంది. స్వర్గలోకం ఉంది, ఆ స్వర్గలోకం ఏమవుతుంది, పుణ్యం చేసుకుంటే పుణ్యాన్ని అనుసరించి వస్తుంది. పుణ్యం లేదు, స్వర్గం రాదు. ఒకవేళ స్వర్గం వచ్చింది, పుణ్యం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటుంది. పుణ్యం అయిపోతానే అక్కడి నుంచి బయట పంపించేస్తారు. ఇప్పుడు నాకు కొంతసేపు పొంది కొంతసేపు పొందకుండా ఉండేదా నాకు కావాల్సింది, శాశ్వతమైనది ఏదో అది నాకు కావాలి అనే నిర్ణయం నాకు కావాలి కదా. ఇప్పుడు అలా నిర్ణయం కావాలంటే స్వర్గం పుణ్యం ఉన్నంత వరకు ఉంటుంది, మళ్ళీ ఉండదు అనేటువంటిది నీకు తెలిస్తే అప్పుడు స్వర్గాన్ని పొందాలన్నా నేను శాశ్వతమైన దాన్ని పొందాలన్నా అని నిర్ణయం మనకు స్థిరమవుతుంది. నాకు ఇదంతా వద్దండి అని అన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు నిత్యమైన దాన్ని కోరుకుంటున్నాడు అనేటువంటిది నిశ్చయం అవుతుంది. నిత్యమైన దాన్ని కోరుకుంటున్నాడు అని అనుకోండి, అప్పుడు స్వర్గం గురించి మధ్యలో వచ్చి వీన్ని మభ్యపెట్టిందని అనుకో. స్వర్గభోగాలు అనేటువంటి మధ్యలో వస్తే కూడా సింపుల్గా చిన్నగా నాకు అవసరం లేదు, మీరు మంచిదే, మీరు పిలిచారు సంతోషమేనంటే నాకు అక్కర్లేదు అని చెప్పేస్తారు. ఇప్పుడు మోదీ గారు ఏదో ఈ దీంట్లో వచ్చింది, ఒకసారి నేను వాట్సాప్లో సోషల్ మీడియా దీంట్లో పంపించారు, చూశాను. ఇతర దేశాలకు పోయినప్పుడు అక్కడ సర్వసభ్య సమావేశం ఏదో జరిగింది. ఇతర దేశాల నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటయ్యారు. ఈ దేశాలందరూ నాయకులు సమావేశమైనప్పుడు ఆడ పార్టీ ఒకటి, పార్టీలు ఏమిస్తారు, మందు పోసి అంత పెట్టారు. అందరూ తీసుకొని అందరూ దాన్ని స్వీకరిస్తున్నారు. అందరూ అక్కడ ఉండేటువంటి దేశ నాయకులందరూ కూడా అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ సర్వ్ చేశారు. అప్పుడు మోదీ గారి ముందు కూడా దీనిని పెట్టారు, గ్లాస్లో మందుంది పోసారు, పెట్టారు. వీరు ఈ మందు గ్లాసును ఇట్లా తీసుకున్నారు, మోదీ గారు తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు, వీరు తీసుకున్నారు, అందరూ తాగారు. వీరు మాత్రం తీసుకొని పెట్టేశారు. నాకైతే వండర్ అనిపించింది నిజంగానే. ఏంది చూడండి, ఆయన దాన్ని తీసుకుని అందరితో పాటుగా తీసుకుని సింపుల్గా అక్కడ పెట్టేశారు.
ఏమండి, ఏం తాగింటే ఆయన ఎవరైనా ఏమన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారా? పోనీ భారతదేశం వాళ్ళు ఎవరైనా ఏమన్నా ఇబ్బంది పెడతారు, నువ్వు ఎందుకు తాగినావని అంటారా? ఈ ఆదివారం వస్తే ఈ వాట్సాప్ గ్రూపుల్లో పెడుతుంటారు, కింగ్ ఫిషర్ అని ఉందన్నమాట. కింగ్ ఫిషర్ ఉంటే ఒక అమ్మాయి పోయి క్వీన్ ఫిషర్ ఉందా అని అడుగుతుంది ఆమె. కింగ్ ఫిషర్ కదా ఉండేది, కింగ్ ఫిషర్ని క్వీన్ ఫిషర్ ఉందా అని అడుగుతుంది. క్వీన్ ఫిషర్ నేను ఎప్పుడూ చూడలేదమ్మా అని ఆయన అంటున్నాడు. కాదండి, బాయ్స్ తాగుతారు కాబట్టి కింగ్ ఫిషరు, గర్ల్స్ తాగుతారు కాబట్టి క్వీన్ ఫిషర్ ఏమన్నా ఉందా అని ఆమె అడుగుతా ఉంది. అంటే వీళ్ళు ఇట్లా ఉండేటప్పుడు ఇప్పుడు మోదీ గారు దాన్ని ఒకవేళ ఇచ్చిన సర్వ్ చేసిన దాన్ని తాగి ఉంటే ఎవడన్నా తప్పులు పట్టేదానికి ఉందా? కానీ వారు ఏం చేశారు, సింపుల్గా అక్కడ తీసుకొని అట్లా పెట్టేశారు. ఎంత ఎంత ఉన్నతమైనటువంటి భావన చెప్పండి. వాళ్ళను గౌరవించినట్లే ఉంది, తన స్థితిని మార్చుకోలేదు. ఎంత ఉన్నతమైనటువంటి భావన చూడండి. నిజంగా నాకైతే చాలా ఇది అనిపించింది దాన్ని చూసినప్పుడు. మళ్ళీ స్వచ్ఛ భారత్ అని పెట్టారు. స్వచ్ఛ భారత్ అని పెట్టిన తర్వాత ఈ స్వచ్ఛ భారత్లో ఒక 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 దీనికి పోయినప్పుడు వారికి ఒక పేపర్ ఏదో ఇచ్చారు, దాన్ని ఇట్లా తుడుచుకొని దాన్ని ఇట్లా చూచాడు, ఏదైనా వేస్ట్ బాక్స్ ఉందా అనేసి. అక్కడ కనిపించలేదు. దాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా, ఇట్లా చుట్టి తన జేబులో పెట్టుకున్నాడు. తన జేబులో పెట్టుకుంటే అప్పుడు వెనకాల ఉండేటువంటి గార్డ్ ఉంటాడు కదా, సెక్యూరిటీ, అతను వస్తే అతను అప్పుడు ఇట్లా చూస్తే అతను వచ్చి చిన్నగా ఆ జేబుల నుంచి తీసిస్తే అతను తీసుకొని అతను పోయి వేస్ట్ బాక్స్లో వేసి వచ్చాడు. ఎంత ఇది చూడండి, ఆచరణ ఎంత ఇది ఉండదు చెప్పండి. అందుకే వారు ఆ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిలో ఉండేటువంటి వాడు అలా ఆచరించడం అనేటువంటిది ఎంత గొప్పది. అది చాలా గొప్ప విషయం అన్నట్టు. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం ఏమండి, మీరు ఈ జలజ రఘు అని వచ్చారు కదా, మీరు ఎవరండి? వచ్చి ఎందుకు వెళ్ళిపోతాడు? సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పరిస్థితులన్నీ ఇట్లా ఉంటాయి. కర్మ, ఉపాసన, జ్ఞానం, యోగం, దీంట్లో నేను ఏది ఆచరించాలి? ఒకతనేమో కర్మను గురించి చెప్తాడు, ఇంకొకతనేమో భక్తిని గురించి చెప్తాడు, ఇంకొకతనేమో యోగం గురించి చెప్తాడు, ఇంకొకతనేమో జ్ఞానం గురించి చెప్తాడు. ఏది పట్టుకోవాలి నేను? చూడండి ఎట్లా ఉందో. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి పోతే మ్యాథ్స్ గొప్ప అని అంటాడు, ఫిజిక్స్ దగ్గరికి పోతే ఫిజిక్స్ గొప్ప అని అంటాడు ఆయన, కెమిస్ట్రీ దగ్గరికి పోతే కెమిస్ట్రీ గొప్ప అని అంటాడు. ఒక్కొక్కరు వాళ్ళది గొప్పదని అంటారు. ఈ వేదాంత డీమ్డ్ యూనివర్సిటీ ఉంది తిరుపతిలో, అందులో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్. అందులో డాక్టర్ రమేష్ గారు అని ఉన్నారు ప్రొఫెసర్. మా అమ్మాయి మ్యాథ్స్ తీసుకోనింది, మ్యాథ్స్ ప్లస్ వేదాంతంలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టు. ఈయన అంటాడు, ఈ యూనివర్సిటీ అంతా ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వల్ల నిలబడి ఉంది అని మాట్లాడతాడు ఆయన. వేదాంతము చదవాలని అనుకుంటే మైండ్ షార్ప్ ఉండాలి. షార్ప్ ఉండాలని అన్నప్పుడు మ్యాథమెటిక్స్ చేసినప్పుడు ఏమైందంటే కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు మైండ్ షార్ప్ వస్తుంది. ఆ షార్ప్ వచ్చినప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే మైండ్ని కరెక్ట్నెస్ చేస్తాయి. ఆ వేదాంతము తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఈ కరెక్ట్నెస్ అనేటువంటిది చేసినప్పుడు దాంట్లో యాక్టివ్నెస్ వస్తే వేదాంతం కొద్దిగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకు మ్యాథమెటిక్స్ పెట్టారు అక్కడ సబ్జెక్ట్. ఇది అర్థం చేసుకోడు. కానీ నా వలననే ఈ యూనివర్సిటీ నిలబడి ఉంది అని వారు ఫీల్. తర్వాత కంప్యూటర్స్ పెట్టారు. కంప్యూటర్స్ని పెట్టిన తర్వాత ఈ కంప్యూటర్స్ వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏమంటే
ఈ వేదాంతమే నిజమైందైతే కంప్యూటర్స్ని మమ్మల్ని ఎందుకు పెట్టుకుంటారు ఇక్కడ? అంటే ఈ కంప్యూటర్స్ అనేటువంటివి ఏ సిస్టమ్ అయితే ఉందో, ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ అవసరం, వేదాంతం కంటే అది అవసరం. అందుకని వేదాంత విషయాల కోసం గాను వేదాంతము కంటే ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది గొప్పది కాబట్టి దానిని వీళ్ళు పెట్టుకున్నారు. క్రమంగా ఇది పడిపోతూ ఉంది, ఇది పెరిగిపోతూ ఉంది కాబట్టి దీన్ని పెట్టుకున్నారని వాళ్ళ ఫీలింగ్. సరేనాయనా, తత్వవిధానంద స్వామి వారు ఈ కంప్యూటర్స్ గురించి ఒకసారి ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఏదో చేశారు సాఫ్ట్వేర్ వాళ్ళు. అప్పుడు పోయినప్పుడు అందులోకి స్వామిని పిలిచి, గెస్ట్గా పిలిచి, అప్పుడు స్వామిని ఏదో చెప్పమన్నారు. అప్పుడు స్వామీజీ ఏం చేశారంటే, ఈ కర్తృకారకాలు అని ఉన్నాయి, కర్తృకారకాలను ఉన్నాయి అంటే కర్త, దానికి కారకాలు అంటే ఒక కర్మ జరగాలంటే దానికి ఏమేమి ఉండాలి అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ అనేటువంటిది పని చేయాలంటే దీనికి ఏ బేస్, ఏ గిగాబైట్స్ అని మెమరీకి సంబంధించి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దాంట్లో కర్తృకారకాలు అవుతాయి. దీన్ని ఎక్కడ మెమరీ ఎక్కడ ఉంటుంది, దీనికి మధ్యలో రావడం ఏంటి, దానికి వేవ్స్ ఏంటి, ఇటువంటివన్నీ వస్తాయి. వీటిని కర్తృకారకాల కింద వస్తాయి. ఇప్పుడు స్వామీజీ ఏం చేశారంటే ఈ కర్తృకారకాలను గురించి వివరించి, ఈ కంప్యూటర్స్ కూడా దీన్ని బేస్ చేసుకొని పనిచేస్తూ ఉండొచ్చు అని ఒక మాట అనే లోపల అక్కడ ఉండే వాళ్ళందరూ, ఆ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ ఉండేటువంటి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టేశారట. ఎందుకంటే కంప్యూటర్ నిలబడి ఉండేది దానిపైన నిలబడి ఉంది. స్వామీజీ కంప్యూటర్స్ గురించి ఏమన్నా ఒక్క క్లాస్ అన్నా పోయి అటెండ్ అయ్యాడంటే లేదు. వీరు చదువుకోండేది వేదాంతం చదువుకో ఉండేవాడికి కంప్యూటర్స్ గురించి ఏం చేశాడు, సింపుల్గా కర్తృకారకాలు అనేటువంటి ఒక సూత్రాన్ని తీసుకొని ఆ సూత్రంతో నిరూపించేశాడు ఇక్కడ. అంటే ఈ కంప్యూటర్స్ అంతా ఒక సూత్రం పైన నిలబడి ఉంది. వీళ్ళేమనుకుంటారు, వీళ్ళ ఫీలింగ్ ఏంటి, మా వలన ఈ వేదాంతానికి ఇప్పుడు వాల్యూ లేదు, మా వలన నిలబడి ఉంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారని వాళ్ళ ఫీలింగ్. ఎట్లా ఉంటుంది చూడండి, ఎట్లా ఉంటుంది వేదాంతం. మరి ఎందుకు యూనివర్సిటీలు ఎందుకు పెట్టారంటే, ఈ వేదాంతము చదువుకున్నటువంటి వాళ్ళకి కంప్యూటర్స్ నాలెడ్జ్ లేదనేటువంటి ఫీలింగ్ వరల్డ్లో, ప్రపంచంలో ఉంది. దీన్ని కూడా ఒకసారి టచ్ చేసి ఇచ్చిపెడదామనేటువంటి దృష్టితో వాళ్ళకి పెట్టారు. ఇది వీళ్ళు అర్థం చేసుకుంటే కదా. కాబట్టి గురువు అన్నప్పుడు తత్వాన్ని చెప్పేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలని ఇక్కడ ప్రశ్న. ఎవరిని ఆశ్రయించాలి? సాధువుగా ఉండేవాడు ఎలా ఉండాలి? గుడ్డలు వేసుకోకుండా, గుడ్డలు లేకుండా, ఒకవేళ చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉండి, మురికిపోయిన బట్టలు ఉండి, ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉండి, ఎలాగంటే అలాగ ఉండేది. అట్లాంటివన్నీ ఆశ్రయించాల్సింది. అట్లాంటి వాళ్ళు కొంతమంది దాన్ని ఏమంటారంటే శరీరం పైన స్పృహ లేకుండా కొంతమంది ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళను గురువులు అని అనుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ అందుకు వస్తూ ఉంది, ఇక్కడ చెప్తారు సంత్ అంటే ఎవరంటే, సంతో అఖిల వీతరాగా అపాస్తమోహా శివతత్వనిష్ట అని 3 లక్షణాలు చెప్తున్నారు. ఈ 3 లక్షణాలు ఎవరి ఎందుంటాయో అతను సాధువు. అతనిని మనం ఆశ్రయించి మనకు కావలసిన వాటిని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఆ 3 లక్షణాలను కొద్దిగా ఒక ఫౌండేషన్ చేసుకుంటూ పైకి వచ్చినాం. దీన్ని మనం రేపు మనం విచారణ చేసుకుందాం. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం సన్. ఓం.